గైస్ అమావాస్య రోజు ఇలా జరుగుతుంది అని నేను అస్సలు అనుకోలేదు. అసలు ఏం జరిగింది అంటే నేను నైట్ మిడ్-నైట్ అంటే అమావాస్య రోజు అనమాట మిడ్-నైట్ వర్క్ చేసుకొని ఇంటికి వస్తున్నాను. దారి మధ్యలో అంటే రోడ్డు మీద ఒక మనిషి ఒక వ్యక్తి బాడీ పడిపోయి ఉంది. అతని ఫేస్‌కి మాస్క్ కూడా పెట్టి ఉంది. గైస్ ఆలోచించండి, లిటరల్లీ అమావాస్య రోజు మిడ్-నైట్ వ్యక్తి బాడీని చూస్తే ఎలా ఉంటుంది గైస్. నాకైతే కాళ్ళు చేతులు వణికిపోయినాయి. వెంటనే ఏం చేయాలో అర్థం కాక వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఇద్దరు అయితే ఉన్నారనమాట. సో వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్దామని వెళ్ళాను, స్టార్ట్ అయ్యాను. అండ్ దగ్గరికి వెళ్ళి చూడంగానే ఫ్యూజులు ఎగిరిపోయినాయి నాకు. అక్కడ ఇప్పుడు నా ముందున్న వ్యక్తి అక్కడ పడిపోయిన వ్యక్తి ఇద్దరు ఫేసెస్ ఒక్కటే, సేమ్ మాస్క్ సేమ్ షర్ట్. ఇంకా గాయ్స్ నాకైతే పిచ్చి లేచింది, మైండ్ బ్లాక్. వెంటనే వెనక్కి తిరిగి ఏం ఆలోచించకుండా ఉరకడం స్టార్ట్ చేసేసాను. ఆల్మోస్ట్ ఒక 10-20 మినిట్స్ ఉరికిన తర్వాత ఒక ప్లేస్లో స్టాండర్డ్గా నించుని బ్రీదింగ్ అయితే తీసుకుంటూ ఉన్నాను. అండ్ అక్కడ సడన్గా నా పక్కన ఏం జరిగిందో తెలుసా? నేనంతే గైస్ ఒక 10 మినిట్స్ తర్వాత లేచి మళ్ళీ నేను ఇంటికైతే వచ్చేసాను అనమాట. సో ఇది గైస్ నాకు జరిగిన స్టోరీ. మీకు కనుక ఈ స్టోరీ నచ్చితే వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి కనుక 200 లైక్స్ వస్తే సేమ్ అదే ప్లేస్కి వెళ్ళి హైడ్ అండ్ సీక్ గేమ్ అయితే ఆడతాము. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.